హాయ్ ఫ్రెండ్స్, మెత్తడ్లో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి, ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని, పచ్చిమిరకాయలు, చిక్కుడుకాయలు శుభ్రం చేసుకున్నాము. అలాగే మెత్తళ్ళు ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు బాండి పెట్టుకొని మనం తగినంత ఆయిల్ వేద్దాము. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసేసుకొని వేపుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగుతాయి. వేగినాయండి. ఇప్పుడు మెత్తళ్ళు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఆ మెత్తళ్ళు వేసేసుకొని ఒకసారి మళ్ళీ వేపుదాము. దాని తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసి ఇక్కడ మొత్తం అన్నీ ఒకసారి మళ్ళీ అన్నీ కదుపుకొని వేపుకుందాము. ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దామండి. మగ్గనిచ్చాక కొంచెం మనం కారం కూడా వేసుకుందాం, తగినంత కారం. ఇవ్వండి, తగినంత కారం అన్నమాట. ఒక స్పూన్కి కొంచెం తక్కువ పడింది. కారం వేసేసుకొని 2 నిమిషాలు అలాగా ఉన్నిచ్చాక మనం తగినంత వాటర్ పోసుకుందాము. మూత పెట్టేసుకున్నాము. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుందాము. కొంచెంగా ఎగురుతుంది. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇక మళ్ళీ మూత పెట్టేద్దాము. మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగా ఉడకనిద్దాము. ఉడకనిచ్చి మూత తీసుకొని చూసుకుందాం. ఇంకా మళ్ళీ తీసాము. ఇప్పుడు దగ్గర పడిపోయింది కర్రీ. ఇంకా మన చిక్కుడుకాయ మెత్తల కర్రీ అండి రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇంకోటి మన మెత్తల్లో చిక్కుడుకాయ కర్రీ